నమస్కారం. ఉష్ణోగ్రత అంటే మనం రోజూ దీని గురించే మాట్లాడుకుంటాం గదా? అవును. వాతావరణం ఎలా ఉంది, ఒంట్లో నలతగా ఉందా అని. సరిగ్గా. కానీ దాన్ని కొలిచే ఆ చిన్న పరికరం థర్మామీటర్, దాని వెనక ఎంత పెద్ద కథుందో మనం పెద్దగా ఆలోచించం. నిజమే. మన ముందున్న ఈ పత్రాలు చూస్తుంటే అదొక సాధారణ పరికరం కాదనిపిస్తుంది. దాని వెనుక చాలా పెద్ద సైన్స్ ఉంది. అవును. ఈరోజు మనం ఆ సైన్స్లోకి కొంచెం లోతుగా వెళదాం. అసలు థర్మామీటర్లు ఎలా పనిచేస్తాయి, వాటిలో ఎన్ని రకాలున్నాయో చూద్దాం. సరే, మనం బేసిక్స్తో మొదలు పెడదాం. థర్మామీటర్ అంటే ఉష్ణోగ్రతను కొలిచేది. కానీ ఆ కొలతకు ఒక స్కేల్ కావాలి కదా. అవును, నెంబర్ లేకుండా ఎలా? మన దగ్గరున్న పత్రాల ప్రకారం 3 ప్రధాన స్కేల్సున్నాయి. ఒకటి సెల్సియస్, ఇది చాలా సింపుల్. నీళ్లు 0 డిగ్రీల దగ్గర గడ్డకడతాయి. 100 డిగ్రీల దగ్గర మరుగుతాయి. ఇది మనందరికీ తెలుసు. కాని ఫారెన్హీట్ అలా కాదు. అక్కడ 32కు గడ్డకట్టి 212కు మరుగుతాయి. ఆ నెంబర్లు కొంచెం అయోమయంగా ఉంటాయి. ఎందుకలాగో ఎప్పుడు అర్థంగాదు. ఇక మూడోది కెల్విన్. ఇది సైంటిస్టులు వాడేది కదా? అవును. ఎందుకంటే కెల్విన్ స్కేల్ సంపూర్ణమైనది. దాని 0 అంటే 0K అనేది అబ్సల్యూట్ జీరో. అబ్సల్యూట్ జీరో అంటే సైద్ధాంతికంగా అంతకంటే చల్లదనం ఉండదు. ఆ ఉష్ణోగ్రత దగ్గర అణువుల కదలిక ఆగిపోతుంది. అందుకే శాస్త్రీయ లెక్కలన్నింటికీ కెల్విన్ ప్రామాణికం. ఓకే, అర్థమైంది. సరే, ఇక అసలు విషయంలోకొద్దాం. థర్మామీటర్లో రకాలు. మొదటగా పాతకాలపు పాతరసం థర్మామీటర్. ఒక క్లాసిక్. అది పనిచేసే సూత్రం చాలా సింపుల్. ఉష్ణ వ్యాకోచం. అంటే వేడికి సాగడం. కరెక్ట్. దాదాపు అన్ని పదార్థాలు వేడి చేస్తే వ్యాకోచిస్తాయి. పాదరసం ఉష్ణోగ్రతలోని చిన్న మార్పులకు కూడా చాలా స్థిరంగా వ్యాకోచిస్తుంది. ఆ వ్యాకోచాన్ని ఒక సన్నని గాజు గొట్టంలో బంధిస్తే అది ఎంత పైకి వెళ్ళిందో చూసి టెంపరేచర్ చెప్పొచ్చు. సింపుల్ కానీ చాలా ప్రభావవంతమైనది. అయితే పాదరసం కొంచెం ప్రమాదకరం కదా. దానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయా ఇదే సూత్రం మీద పనిచేసేవి? ఖచ్చితంగా. పాదరసం బదులు గ్యాస్ వాడొచ్చు. వాయువులు ఇంకా సున్నితంగా ఉంటాయి. కానీ అంతకంటే ఆసక్తికరమైనది బైమెటాలిక్ థర్మోమీటర్. బైమెటాలిక్ పేర్లోనే ఉంది 2 లోహాలు అని. అదెలా పనిచేస్తుంది? 2 వేర్వేరు లోహాల స్ట్రిప్స్ తీసుకుని ఒకదానికొకటి అతికిస్తారు. ఉదాహరణకు ఉక్కు, ఇత్తడి అనుకుందాం. సరే. ఇప్పుడు దాన్ని వేడి చేస్తే ఇత్తడి ఉక్కు కంటే కొంచెం ఎక్కువగా వ్యాకోచిస్తుంది. ఓకే, అంటే ఒకటి ఎక్కువ సాగుతుంది, ఇంకొకటి తక్కువ. అవును. కాని 2 కలిసి అతుక్కునున్నాయి కదా. అప్పుడా స్ట్రిప్ వంగక తప్పదు. ఎక్కువగా సాగే ఇత్తడి బయటవైపుకు వస్తుంది. ఓ, నాకర్థమైంది. ఒక రన్నింగ్ ట్రాక్లో బయటి లేన్లో పరిగెత్తేవాళ్లు ఎక్కువ దూరం కవర్ చేయాలి కదా, సరిగ్గా అలాగే. ఎగ్జాక్ట్లీ. అదే సారూప్యత. ఆ వంగే కదలికను ఒక పాయింటర్కి కనెక్ట్ చేస్తే అది స్కేల్ మీద ఉష్ణోగ్రతను చూపిస్తుంది. అద్భుతం. అంటే మన పాత ఓవెన్లలో ఉండే డయల్స్ వెనుకున్న టెక్నాలజీ ఇదే అన్నమాట. అవును, చాలా నమ్మకమైన టెక్నాలజీ. భౌతిక స్పర్శ అవసరం. మరి ఒక కొలిమిలో కరుగుతున్న ఇనుము సంగతేంటి? దాని ఉష్ణోగ్రత ఎలా కొలుస్తారు? థర్మామీటర్ పెడితే అది కూడా కరిగిపోతుందిగా. మంచి ప్రశ్న. ఇక్కడే మనం అసలు టెక్నాలజీలోకి వెళ్తున్నాం. స్పర్శ అవసరం లేని టెక్నాలజీ. తాక్కుండానేనా? అదెలా సాధ్యం? దానికి సమాధానమే పైరోమీటర్. ఇది వస్తువును తాకకుండా దూరం నుంచే దాని ఉష్ణోగ్రతను కొలుస్తుంది. నిజంగానా? అదెలా? సైన్స్ ఫిక్షన్ లాగుంది. ఏంటంటే విశ్వంలో ప్రతి వస్తువు సంపూర్ణ 0 కంటే ఎక్కువ వేడి ఉన్న ప్రతీదీ శక్తిని విడుదల చేస్తుంది. దీన్ని ఉష్ణ వికిరణం అంటారు. అంటే మన కంటికి కనిపించని కాంతిలాంటిదా? ఖచ్చితంగా. ముఖ్యంగా ఇన్ఫ్రారెడ్ రూపంలో ఉంటుంది. వస్తువు ఎంత వేడిగా ఉంటే అది అంత ఎక్కువ వికిరణాన్ని విడుదల చేస్తుంది. పైరోమీటర్ ఆ వికిరణాన్ని కొలిచి దాన్ని ఉష్ణోగ్రతగా లెక్కిస్తుంది. ఒక్క నిమిషం. అంటే కోవిడ్ టైంలో మన నుదుటి మీద పెట్టి చూసిన ఆ గన్స్ అవేనా? అవే. వాటినే ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్లు అంటారు. అవి కూడా ఒక రకమైన పైరోమీటర్లే. వావ్! అప్పుడు అర్థం కాలేదు, వాళ్లు మనని తాకకుండానే జ్వరం ఎలా కనిపెడుతున్నారని. ఇప్పుడు కనెక్ట్ అయింది. అవును. కరిగిన లోహం నుండి మన శరీరం వరకు దేని ఉష్ణోగ్రతనైనా సురక్షితంగా క్షణాల్లో కొలవడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అద్భుతం. సరే, ఇప్పుడు మనం అందరికీ బాగా తెలిసిన 2 రకాల థర్మామీటర్ల మధ్య తేడాలను చూద్దాం. వైద్యులు వాడే క్లినికల్ థర్మామీటర్, ల్యాబ్లో వాడే ల్యాబొరేటరీ థర్మామీటర్. అవును. 2 చూడ్డానికి ఒకేలా ఉన్నా వాటి మధ్య చాలా ముఖ్యమైన తేడాలున్నాయి. మొదటిది వాటి రేంజ్. రేంజ్ అంటే? అవి కొలవగలిగే ఉష్ణోగ్రత పరిధి. కరెక్ట్.
క్లినికల్ థర్మామీటర్ రేంజ్ చాలా తక్కువ, సుమారుగా 35 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే దాన్ని డిజైన్ చేసిందే మనుషుల కోసం. మన శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఆ పరిధిలోనే ఉంటుంది. అవును, కానీ ల్యాబ్ థర్మోమీటర్ పరిధి చాలా ఎక్కువ. -10 డిగ్రీల సెల్సియస్ నుండి 110 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఎందుకంటే అక్కడ మరిగే నీళ్లు, గడ్డకట్టే ద్రావణాలను కూడా కొలవాలి. సరే, ఇది అర్థమైంది. కానీ నిర్మాణంలో ఒక చిన్న కానీ చాలా కీలకమైన తేడా ఉందని ఈ పత్రం చెబుతోంది. క్లినికల్ థర్మామీటర్లో ఒక కింక్ ఉంటుందట. అవును, ఆ కింక్, దాన్ని కన్స్ట్రిక్షన్ అని కూడా అంటారు. బల్బ్కి కొంచెం పైన గాజుగొట్టంలో ఒక సన్నని మెలికలా ఉంటుంది. అదెందుకంత ముఖ్యం? ఆ చిన్న మెలిక వల్ల ఏం జరుగుతుంది? అదే అసలు మ్యాజిక్. ఒక్కసారి ఊహించుకోండి, ఆ కింక్ లేదనుకుందాం. డాక్టర్ థర్మామీటర్ను రోగి నోటి నుండి బయటకు తీశారు. తీయగానే బయట గాలి చల్లగా ఉంటుంది కాబట్టి పాదరసం వెంటనే సంకోచించి కిందకు పడిపోతుంది. ఓ అంటే డాక్టర్ రీడింగ్ చూసే లోపే అది పడిపోతోంది. నిజమే కదా? సరిగ్గా అదే. ఆ కింక్ ఒక వన్-వే గేట్ లాంటిది. పాదరసం పైకి వెళ్లడానికి అడ్డుపడదు, కాని కిందకు రావడానికి మాత్రం అడ్డుపడుతుంది. అద్భుతం. అంటే పాదరసం పైకి వెళ్ళాక అక్కడే ఆగిపోతుందన్నమాట. అందుకే దాన్ని బయటకు తీసి నిదానంగా రీడింగ్ చూడటానికి వీలవుతుంది. అవును, అందుకే దాన్ని రీసెట్ చేయడానికి గట్టిగా విదిలించాలి. ఇప్పుడు అర్థమైంది చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎందుకలా చేసేదో. ఆ పాదరసాన్ని బలవంతంగా కిందకు పంపడానికే ఆ విదిలింపు. ఖచ్చితంగా. ల్యాబ్ థర్మామీటర్లో ఈ సమస్య లేదు. దానికి ఆ కింక్ అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ప్రయోగం జరుగుతున్నప్పుడే రీడింగ్ తీసుకోవాలి. అంటే డిజైన్లో ప్రయోజనం ఎంత ముఖ్యమో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. అవును. ఇక చివరిగా మనం థర్మామీటర్ ఖచ్చితత్వం గురించి కూడా మాట్లాడుకోవాలి. అంటే లీస్ట్ కౌంట్. లీస్ట్ కౌంట్ దాన్నెలా లెక్కిస్తారు? చాలా సులభం. ఉదాహరణకు ఒక థర్మామీటర్ స్కేల్పై 50-51 డిగ్రీల మధ్య 5 చిన్న గీతలు అంటే విభాగాలు ఉన్నాయనుకుందాం. సరే, 50కి 51కి మధ్య ఆ రెండు రీడింగ్ల మధ్య వ్యత్యాసం 1 డిగ్రీ సెల్సియస్. ఈ 1 డిగ్రీని 5 సమాన భాగాలుగా విభజించారు. అప్పుడు ఒక చిన్న భాగం విలువ ఎంత? 1ని 5తో భాగిస్తే 0.2 డిగ్రీల సెల్సియస్. కరెక్ట్. అదే ఆ థర్మామీటర్ యొక్క కనీస గణన. అంటే ఈ థర్మామీటర్తో మనం 0.2 డిగ్రీల మార్పును కూడా పట్టుకోగలమన్నమాట. అంత ఖచ్చితంగా. అవును. అదే స్కేల్పై 10 విభాగాలు ఉంటే దాని ఖచ్చితత్వం 0.1 డిగ్రీ సెల్సియస్ అవుతుంది. గీతలు ఎంత దగ్గరగా ఉంటే అంత ఖచ్చితమైనదన్నమాట. అవును. ఈరోజు మన చర్చ అద్భుతంగా సాగింది. ఒక సాధారణ థర్మామీటర్ వెనుకున్న సైన్స్ను మనం చాలా లోతుగా అర్థం చేసుకున్నాం. అవును. మనం పాదరసం వ్యాకోచం అనే ఒక సింపుల్ సూత్రంతో మొదలుపెట్టాం. అక్కడ్నుండి 2 లోహాల విచిత్రమైన ప్రవర్తన గురించి, ఆ తర్వాత ఒక చిన్న కింక్ వైద్య ప్రపంచంలో ఎంత పెద్ద మార్పు తెచ్చిందో చూశాం. చివరికి వస్తువులను తాకకుండా అవి విడుదల చేసే కంటికి కనిపించని కాంతిని కొలిచే టెక్నాలజీ వరకు వచ్చాం. ప్రతి ఆవిష్కరణ వెనుక ఒక సమస్య, దానికొక తెలివైన పరిష్కారం ఉన్నాయి. నిజంగానే మనం రోజు చూసే ఈ పరికరం వెనుక ఇంత కథ దాగి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముగించే ముందొక ఆలోచన. చెప్పండి. మనం పైవ్రోమీటర్ గురించి మాట్లాడుకున్నాం. అది భౌతిక స్పర్శ లేకుండా ఒక వస్తువు విడుదల చేసే ఉష్ణ వికిరణం ఆధారంగా దాని ఉష్ణోగ్రతను కొలుస్తోంది. అవును. ఇది మనల్ని ఒక ప్రశ్న వైపు నడిపిస్తోంది. ఉష్ణోగ్రతకు మించి భవిష్యత్తులో మనం వ్యక్తులను తాకకుండానే కేవలం వారు విడుదల చేసే వివిధ రకాల శక్తి రూపాలను విశ్లేషించడం ద్వారా వారి ఆరోగ్యం గురించి ఇంకేమైనా తెలుసుకోగలమా? ఆసక్తికరంగా ఉంది. అంటే బహుశా రక్తంలో చక్కెర స్థాయిలు, లేదా ఒత్తిడిని కలిగించే హార్మోన్లు, లేదా ఏదైనా వ్యాధి ప్రారంభ సూచనలు ఇలాంటివి దూరం నుండే పసిగట్టగలమా? వావ్! దూరం నుండే ఆరోగ్యాన్ని పర్యవేక్షించే టెక్నాలజీ. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.